యేసుక్రీస్తు వారు జీవించినప్పుడు మరి ఆయన సువార్త చెప్తున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా చెప్పడం జరిగింది. అంటే మరి ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప మరి వాడు దేవుని రాజ్యంలోనికి చేరడు అని చెప్పారన్నమాట. ఆ యొక్క నికోదేము అనే వ్యక్తి ముసలివాడనమాట. అతనికి డౌటొచ్చింది. యేసుక్రీస్తు వారిని అడిగాడు. మరి నేను మరలా తల్లి గర్భంలోకి నేను ఎలా ప్రవేశించాలి? నేను మరణించి మరలా తల్లి గర్భంలో నుంచి మరలా జన్మించాలా అని అతను లోకపరంగా ఆయన ఆలోచించేశాడు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది మాత్రము ఆత్మపరంగా మనకు చెప్పాడనమాట యేసుక్రీస్తు వారు. ఆత్మీయంగా చెప్పాడు. అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే అతడు నీటి మూలంగా గానీ, ఆత్మ మూలంగా గానీ జన్మించాలి అని చెప్పినప్పుడు, ఇక్కడ ఈ క్రొత్త జన్మ అనేది ప్రతి ఒక్కరు కూడా క్రొత్త జన్మలోనికి రావాలి. ఇలా వస్తేనే మనము నీతిమంతులుగా ఉంటాము. ఆ నీతిమంతులుగా ఉండి ఆ యొక్క పరలోకానికి చేరటానికి ఆ క్రీస్తు సంఘం అనే సంఘంలోనే మనం ఉండి, అక్కడ నీతిగా, యథార్థంగా మనం జీవించి, ఆయన క్రియలను ఆయన పెట్టినవన్నీ కూడా అనుసరించి మనం నడుచుకుంటేనే మనం నీతిమంతులుగా ఉంటాము. ఆ నీతిమంతులుగా ఉన్నప్పుడు మనం ఆ దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తాము. ఈ దేవుని రాజ్యంలో ఉండి మనం చనిపోయినట్టు మనం ఎక్కడికెళ్తామో పరదేశికి మనం వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ కొంతమంది నీతిమంతులుగా ఉండి కూడా కొంతమంది ఏమవుతారంటే మరలా వెనుతిరిగి వచ్చి మరలా పాపంలోకి పడిపోతారు. అవిశ్వాసులుగా కొంతమంది ఉండిపోతారు. వాళ్ళు కూడా మరి ఉండి ఈ యొక్క సాతానులోనే ఉండి వాళ్ళు పాపాత్ములుగా ఉండి వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు సాతాను రాజ్యంలో ఉండి వాళ్ళు ఈ యొక్క వేదనకరమైన ప్లేస్‌లోకి వెళ్ళిపోతారు.